అందరికీ నమస్కారం. హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే. చేస్తున్న పేపర్ 2020 2015 నుంచి 11 వరకు చేసినాము. తర్వాత 2016లో మొదలుపెట్టి మన ప్రయాణం 2017 18 19 దాటి 2020కి వచ్చేసినాం. సో లాస్ట్ 5 years పేపర్స్. సో ట్రెండ్ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అబ్జర్వ్ చేయండి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ ఏంటంటే మేము 2015 నుంచి 11కి వెళ్ళి 11 నుంచి ఇంతవరకు ఒకే పద్ధతి. ఆ పద్ధతిని మీరు కూడా ఫాలో అయితే బాగుపడతారు. ఆ పద్ధతి ఏంటంటే ఐకేటి పద్ధతి. సాయి గారు చెప్పినట్టు ఐకేటి, అది ఇన్స్టెంట్ నాలెడ్జ్ అండ్ దెన్ ఓన్లీ ట్రేస్. సో మొదటి ఇన్స్టింక్ట్ అంటే క్వశ్చన్ ఇప్పుడు చూడండి 4 ఉన్నాయి. ఎవరైనా ఆధార్ మెటాడేటా కెనాట్ బి స్టోర్డ్ ఫర్ మోర్ దెన్ 3 months చదువుకుంటాడా? చదువుకోడు. ఇన్ కేసు ఎప్పుడు పీడిఎస్ వచ్చినా సరే భయపడిపోతాడు పెట్టడానికి. అంటే ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్తాది. ఆ ఇన్స్టిట్యూట్ చెప్పిన దాన్ని మీరు వినాలండి. ఇన్స్టిట్యూట్ చెప్తాది, దాన్ని మీరు వినాలి. అప్పుడు మీరు బాగుపడతారు. పద్ధతి ఉంటుంది కదండి. ఏమి తెలియనప్పుడు తను నాలెడ్జ్ కూడా చెప్తాను 100% స్టేట్మెంట్స్ కరెక్టా అని. దాన్ని విన్నా సరే మళ్ళీ బాగుపడతారండి. లేమి చెప్పకపోతే అప్పుడు ట్రిక్స్. డో నాట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. గుడ్డిగా ఏదో సేమ్లో పెడితే గుడ్డే. నెక్స్ట్ కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆధార్ మెటా డేటా. మళ్ళీ చెప్తున్నా, ఆప్షన్స్ ఎందుకు క్లోజ్ చేస్తామంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సిన 2023 స్టైల్లో. 2023 స్టైల్ ప్రిపేర్ అవ్వాలంటే ఇన్స్టింక్ట్ మీరు రెడీ చేయాలా అంటే వరస్ట్ ప్రిపేర్ అవ్వాలా. ఇది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత పేపర్. ఎస్. సో అది మైండ్ లో పెట్టుకొని ఆలోచించండి పేపర్ అలా ఇచ్చాడని. ఎందుకు చాలా మంది భయంతో ఉన్నారు. భయంతో ఉన్నారా? అదే టైంలో ఫుల్ గా ఈ సోషల్ మీడియా అండ్ ఇది చాలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్కువ ఇంప్రూవ్ అయింది. ఇండియా మూన్ డిజిటల్ ఇండియా అంటారు. 19 పేపర్ కి 20 పేపర్ కి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ ఉంది. అది సీనియర్ అన్నగారు మన సాగర్ అన్న గారు చెప్పారు. దాన్ని మీరు పరిగణలో తీసుకుంటూ ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఆధార్ మెటా డేటా కెనాట్ బి స్టోర్డ్ ఫర్ మోర్ దెన్ 3 months. డిఫరెంట్ ఎవరైనా చదువుకుంటాడా? నాకు తెలిసి చదువుకున్నాను. బట్ కెనాట్ బి స్టోర్డ్ ఫర్ మోర్ దెన్ 3 months ఎందుకు అంటే 1 గంట ఎక్స్ట్రా స్టోర్ చేసిన, 1 రోజు ఎక్స్ట్రా స్టోర్ చేసిన. ఏంటిది? అది మా సాయి అంటే ముందు రోజు అంటే 3 నెలలకి ఎక్కువ తక్కువ అవ్వదు. అదే చికెన్ బిర్యానీ తిని నెక్స్ట్ రోజు ఆఫీస్కి లేట్గా వెళ్తాడు. మరి అప్పుడు ఏం చేస్తాడు? స్టేట్ కెనాట్ ఎంటర్ ఇంటూ ఎనీ కాంట్రాక్ట్ విత్ ప్రైవేట్ కార్పొరేషన్ ఫర్ షేరింగ్ ఆఫ్ అదర్ డేటా. కరెక్టే కదా? అందరికి ఇచ్చేసింది అనుకోండి. ఆడేటప్పట్లో చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. పేటిఎం డేటా అమ్మేస్తున్నాడు, గారికి డేటా అమ్మేస్తున్నారని. అందుకని ఆధార్ మెటా డేటా చేయకూడదు, తప్పది. ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్టైనింగ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. ఏంది మ్యాండేటరీ? తీసేయండి. సుప్రీం కోర్టు చెప్పింది, జడ్జిమెంట్ పాస్ చేసింది. ఆధార్ సబ్సిడీస్ అంటే గవర్నమెంట్ ఏదైనా అంతేనన్నా, సబ్సిడీస్ వరకే. ఎస్. ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ గెట్టింగ్ బెనిఫిట్స్ ఫండెడ్ అవుట్ ఆఫ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. మ్యాండేటరీ సబ్సిడీస్ ఇదే బేసికల్లీ. మ్యాండేటరీ ఏం లేదు, వాళ్ళు కావాలని పెట్టచ్చు. బట్ మన గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీ బొక్కలు పోర్చడానికి. బట్ ఇక్కడ ఈ మ్యాండేటరీ స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్ చేయట్లేదు, ఇక్కడ ఈ మ్యాండేటరీ స్టేట్మెంట్ ఎక్స్ట్రీమ్ చేస్తుంది. అది సాయిమా ఏం చెప్పేసారో 4th లో ఎక్స్ట్రీమ్ చేయట్లేదు, 3rd లో ఎక్స్ట్రీమ్ చేస్తుంది. ఎస్. బేసిక్ ఇది నాలెడ్జ్. ఆ ఇయర్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవన్నీ మీకు తెలుసుకున్నా సరే మంచిది. ఏమీ తెలియకపోతే మీరు 8 చేయాలండి, 4లో 2 పెట్టేయాలి. ఓన్లీ 2 పేర్స్ పెట్టేస్తాం 2023 స్టైల్ అయితే. ఇక్కడికి వెళ్ళి చూద్దాం. 2, 4 బి. అఫీషియల్ ఆన్సర్ చెక్ చేయాలి కదా, ఓపెన్ చేయాలి. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ అఫీషియల్ ఆన్సర్ కూడా బిఏ. సో చూసారా, ఏమి కాకపోతే మీకు 2023 స్టైల్. అందుకనే చెప్తున్నా, 4లో 2, 5లో 3, అలాగే ఇంకేటరా 3లో 2 ఏమీ తెలియపోతే. బట్ స్టిల్ ప్రాసెస్ వాళ్ళ ఇన్స్టింక్ట్, సెకండ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ ట్రిక్స్. ఏం తెలియనప్పుడు ట్రిక్స్ చేయాలి తప్ప. 3rd and 4th లో ఆధార్ ఈజ్ మ్యాండేటరీ ఫర్. మాయ చూసారా? సాయి అది ఏం చేస్తా చెప్పి ఇక్కడ 3-4 కలిసి ఉన్న ఆప్షన్ లేదు. సరే, మన ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నా. అదానికి ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు. ఆప్షన్స్ సీనియర్ కాదు ఫ్రేమ్ చేసినప్పుడు. కొత్తడంటో కోవిడ్ లో వచ్చాక వ్యాక్సిన్ వేసుకుంటాడు. పాతోడు పోయినట్టున్నాడు. సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అమ్మా. రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్. ఓకే, ఇది బ్లూ ఎందుకు వచ్చింది? రాజ్యసభ హ్యాస్ ఈక్వల్ పవర్స్ విత్ లోక్సభ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ న్యూ ఆల్ ఇండియా రాజ్యసభ. ఏంది అది? రాజ్యసభ స్పెషల్ పవర్. అది
ఆర్టికల్ 312 అన్నా నాలెడ్జ్ అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ తీసి ఇద్దరికి ఈక్వల్ పవర్స్ హ్యాస్ ఈక్వల్ పవర్స్ అదే కదా యా ఇది ఈక్వల్ పవర్స్ రిమూవల్ ఆఫ్ ఇది గవర్నమెంట్ లోక్సభకి. ఇది లోక్సభ మేకింగ్ కట్ మోషన్స్ లోక్సభ మనీ బిల్ అని సంబంధించింది సో బి ఎస్. ఆప్షన్స్ కూడా బిఏ ఇక్కడ దాదా ఉందని చూడొద్దమ్మా, ఫస్ట్ నాలెడ్జ్. అది సాయిమే చూసారా దాదా ఉన్నా సరే నాలెడ్జ్ అంటున్నారు నాలెడ్జ్. ఎందుకంటే పద్ధతి ఉందండి ఎస్. ఆ పద్ధతి పేరే ఫస్ట్ అండ్ ఇన్స్టింక్ట్ సెకండ్ నాలెడ్జ్ 100% మాకు తెలుసు ఇక్కడ థర్డ్ ట్రిక్స్ మా ట్రిక్స్ ఊరికి అప్లై చేయడు ఎక్కడ ఎక్కాలి కాదు ఎక్కడ తగ్గాలి తగ్గాలి అనేది తెలవాలి. తెలిసినాడు మా సాయిమే థర్డ్ది మళ్ళీ ఆప్షన్ క్లోజ్ చేయాలి 2023 ప్రిపేర్ అవ్వాలి ఏం తెలియపోతే 4-2 పెడతాం బట్ స్టిల్ వెయిట్ చేద్దాం విత్ రెఫరెన్స్ టు ద ఫండ్స్ అండర్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ల్యాడ్స్ బేసికలీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ మస్ట్ బి యూజ్ టు క్రియేట్ డ్యూరబుల్ అసెట్స్ డ్యూరబుల్ బుకిష్గా ఉంది లైక్ ఫిజికల్ అయ్యుండొచ్చు ఈ స్పెషల్ పోర్షన్ ఆఫ్ ది ఈచ్ ఎంపీస్ ఫండ్ మస్ట్ బెనిఫిట్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ అయ్యుండొచ్చు బట్ ఎస్సీ ఎస్టీ పాపులేషన్ లేడో ఏం చేస్తారని డౌట్ 2 కోట్లు ఉంటుంది వాళ్ళకి. మనకు తెలియదు వెయిట్ చేద్దాం నెక్స్ట్ ఎంపీ లెట్స్ ఫండ్స్ ఆర్ శాంక్షన్డ్ ఆన్ ఇయర్లీ బేసిస్ అండ్ అన్యూజ్డ్ ఫండ్స్ కెనాట్ బి క్యారీడ్ అబ్బో వదిలేస్తారు మరి కెనాట్ బి క్యారీడ్ అంటే అసలు ఇండియాలో డబ్బులు లేవంటే గవర్నమెంట్ డబ్బులు ఎంపీల దగ్గర డబ్బులు లేవన్నా మరి ఎలక్షన్స్ పెట్టాలి కదన్నా ఏడా తీసుకొస్తారన్నా ఫార్వర్డ్ చేస్తేనే కదా ఎలక్షన్ దాకా వస్తాయి. అదే కదా క్యారీ ఫార్వర్డ్ చేసి 5 సంవత్సరాలు 25 కోట్లు మళ్ళీ సీట్ కొనుక్కోవచ్చు అంతే. ద డిస్ట్రిక్ట్ అథారిటీ మస్ట్ ఇన్స్పెక్ట్ at least 10% ఆఫ్ ఆల్ వర్క్స్ ఇది సింపుల్ 10% కూడా చేయకుండా ఫ్రీగా డబ్బు ఇచ్చారు కదా అండ్ వాడు 10% అట్లీస్ట్ 10% అన్నాడు, ఒక రేంజ్ ఇచ్చిండు మనకి. అదే ఎగ్జాక్ట్లీ 10% అదే అనలేదు సో 4 పక్కా అనుకుందాం సెంపరేట్స్ మస్ట్ బి యూజ్ టు క్రియేట్ డ్యూరబుల్ అసెట్స్ అయి ఉండొచ్చు ఇది కూడా మనకి అయ్యి ఉండొచ్చు అనిపించింది ఇది సో మనకి 2023 అయితే బికాజ్ ఇన్స్టింక్ట్స్ చెప్పాయి కాబట్టి 4లో 2 కాకపోయినా మనం ఇన్స్టింక్ట్స్ ఫాలో అవుతుంది మనం ఫస్ట్ పద్ధతి ఇన్స్టింక్ట్ పోయినా పర్లేదు ఇప్పుడు ఓన్లీ 3 పేర్స్కి వెళ్తాం బట్ ఇక్కడ చూద్దాం 3 పక్కా తీసేయాలండి 3 పక్కా తీసేస్తే లాజిక్ మ్యాచ్ అవట్లా మిగతాది మ్యాచ్ అయింది 4 పక్కా ఉండాలి సో అలా అనుకున్నా సరే డిఏ అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ ఓకే. సో ఆ పద్ధతి ఉంది కదండి ఇప్పుడు ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ తర్వాత ట్రిక్స్ అండి మీరు ముందే నేను ట్రిక్లు వేసేస్తా అంటే కష్టం అండి నాలెడ్జ్ 2 వచ్చినా వచ్చి ఆపుకోలేండి వచ్చి ఆపుకొని ఫస్ట్ చదవాలి తర్వాత ఇన్స్టింక్ట్ అప్లై చేయాలి తర్వాత ఇచ్చేయాలి అది అండ్ ఫస్ట్ అండ్ థర్డ్లో ఎంపీ ల్యాడ్ ఫండ్స్ అది సో 1 and 3 కలిసి ఉండవు. నువ్వు సిలో చూసుకుంటే 1 and 3 కలిసి ఉన్నాయి. మహారాజువయ్యా అర్జెంట్ మీరు మా సాయి దేవుడు సీన్ తీసేయి. అది C1-3 తీసేయాలి ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేసావు ఎస్. అది మీరు అలా అనుకున్నా సరే మీరు సాయిమాయికి ఫస్ట్ మీరు అర్జెంటుగా మీరు బొమ్మ కట్టి అంతే పూజలు చేయండి 20 మార్కులు వస్తాయి మీకు ఎక్స్ట్రా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేట్స్ ప్రొటెక్షన్ అగైన్స్ట్ అన్టచబిలిటీ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 17 ఆర్టికల్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ ఇది నాలెడ్జ్ అంతే కదా మాయా ఇంకా ఉన్నా మూడిట్లో రైట్ టు ఉన్నది. సో ఈ మూడిట్లోనే ఉంటాయి అంటే నువ్వు ఏని కాన్ఫిడెంట్గా తీసేవచ్చు ఒకవేళ డౌట్ ఉన్నా కూడా. అది సరే ఇది సాయమే అంటే రైట్ టు సో ఏం తీసేస్తున్నాం ఎస్ కాన్ఫిడెంట్గా తీసేవచ్చు. ఇక్కడ ఈ ఉంది కాబట్టి ఇక్కడ ఈ పెడతావా పెట్టుకోవచ్చు నీ ఇష్టం. నాకు అక్కడ దాకా తెలియదు ఇక్కడ వరకు తెలుసు. ఓకే యా సో నెక్స్ట్ అంటే ఇది జస్ట్ నాలెడ్జ్ అండి ఇంకా ఆప్షన్స్ కూడా డిఏ నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇండియా separation of judiciary from executive is enjoined by article 50 ఫస్ట్ నాలెడ్జ్ డిపిఎస్పి ఆన్సర్ దాదా ఏం లేదా ఉన్నది కన్సిడర్ అంటే చేయొచ్చు బట్ ఫస్ట్ నాలెడ్జ్ యా ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ తర్వాత ట్రిక్స్. నాలెడ్జ్ దగ్గర ఆన్సర్ వచ్చేసింది ఇంకెందుకు ట్రిక్స్. అదే సాయిమాయ ఆర్టికల్ 36 to 51 డిపిఎస్పి. నెక్స్ట్ 6th question along with the budget the finance minister also places other documents before the parliament which include the macroeconomic framework statement
ద ఫోర్స్ డాక్యుమెంట్ ఇస్ ప్రెజెంట్ అండర్ ది FRBM యాక్ట్ ఉందా, ఎక్కడ ఉంది డి. ఇంకా ఇది కూడా నాలెడ్జ్ అండి. నాలెడ్జ్. ఇక్కడ ఏమున్నాయి మాయా? ఏం లేదు, నాలెడ్జ్. ఓకే, పాలిటీలో ఫస్ట్ ఎక్కువ నాలెడ్జ్. అది నెక్స్ట్ 7th. ఈ కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్ బై డెఫినేషన్ ఈజ్ ఏ గవర్నమెంట్ బై లెజిస్లేచర్ లేని గవర్నమెంట్ కూడా ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ పాపులర్ గవర్నమెంట్, మల్టీ పార్టీ గవర్నమెంట్, లిమిటెడ్ గవర్నమెంట్. డి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు వెళ్తానంటే ఎందుకు కూడా మల్టీ పార్టీ గవర్నమెంట్ చైనా తీసుకోండి, 1 పార్టీ, అంతే కదా. కాన్స్టిట్యూషన్ లేదని అర్థమా? ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఇస్ దిస్? కాన్స్టిట్యూషన్ లిమిట్స్ ద గవర్నమెంట్, వాళ్ళకి కూడా కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఎస్, పార్టీ కాన్స్టిట్యూషన్. ఎస్. నెక్స్ట్ పాపులర్ గవర్నమెంట్ అంటే కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ లేని గవర్నమెంట్ ఏదన్నా ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యూకేకి కాన్స్టిట్యూషన్ లేదు కదా. అలా అని కాదు, యూకేకి ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్ కదా, లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ నే వాళ్ళు కాన్స్టిట్యూషన్ గా తీసుకుంటారు. అసలు కాన్స్టిట్యూషన్ లేని గవర్నమెంట్ అయితే నార్త్ కొరియా, సౌదీ అరేబియా, డిక్టేటర్షిప్ కంట్రీ, మోస్ట్లీ మొనార్కీస్. ఓకే, గవర్నమెంట్ బై లెజిస్లేచర్ లేని కాన్స్టిట్యూషన్స్ ఉంటుంటే అదే ఏది లెజిస్లేచర్ లేని గవర్నమెంట్ లో ఉన్నాయా? లెజిస్లేచర్ లేనివి మొనార్కీ అనేవే కదా. మొనార్కీ కూడా లెజిస్లేచర్స్ ఉంటాయి. వావ్, నైస్. ఖతర్లో ఉంటుంది, ఓకే. పార్లమెంట్ ఉంటుంది. అబుదాబిలో దుబాయ్ షేక్ ప్రిన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఉంటుంది. ఓ నైస్. నెక్స్ట్ లిమిటెడ్ గవర్నమెంట్, 8th క్వశ్చన్, అది నాలెడ్జ్ అండి. ఆప్షన్ ముయ్యాలా? అదర్ దెన్ ఫండమెంటల్ రైట్స్, which of the following parts of the Constitution of India reflects the principles and provisions under the Universal Declaration? అన్నీ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు UADHRలో ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకు తెలియదు. 100 రైట్స్ కూర్చొని చదవను. ప్రియంబుల్ అన్ని మంచిగా చెప్పిందా? మంచిగా చెప్పింది కాబట్టి పెట్టిండు. DPSPలో మంచిగా చెప్పిండా అంటే అందులో రైట్స్ గురించి ఉన్నాయి, నాకు తెలియదు, టు బి ఫ్రాంక్ తెలియదు. బట్ లైవ్లీహుడ్ అన్ని రైట్స్, వెల్ఫేర్ మేబీ అందులో ఎవరు తగలచ్చు. కొత్త మనకు మాత్రం ఆయన నుంచి వస్తాయి, అక్కడ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అయ్యి ఉండొచ్చండి. సైంటిఫిక్ టెంపర్ రైట్స్ అంటే ఇంక అందులో ఏమున్నాయి రైట్స్ ఏమో ఎగ్జాక్ట్. ఇక్కడ రిఫ్లెక్ట్ అన్నాడు కదా, కొద్దిగా రిఫ్లెక్ట్ అయినట్టే ఇక్కడ కీవర్డ్ రిఫ్లెక్ట్. ఈ మూడిట్లో ఇదే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎన్నో దగ్గర రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కువ ఆలోచించద్దు, ఆల్ దెబ్బ పెట్టేస్తాం. అఫిషియల్ ఆన్సర్ ఏమైనా చూద్దాం. మా 8th ఆన్సర్ డిఏ, అఫిషియల్ ఆన్సర్ కూడా డిఏ. అంతే, ఎక్కువ ఆలోచించొద్దు. తలదించేసుకుని ఓ న్యూడి వచ్చే చదవలేదురా నాయన ఇచ్చండ్రో బాబు, బుర్రలు బాదుకోకండి. చదవకపోతే చాలా మంచిది, చాలా ఈజీ క్వశ్చన్లు వస్తాయి, మీరు ఆనందపడాలి, అంతేగాని బుర్రలు బాదుకోకూడదు. 9th క్వశ్చన్, ఇన్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ సర్వీసెస్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ సిటిజన్స్? పర్సన్స్ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 1 lakh చేయొచ్చు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ ఛాన్స్ ఉంది. ట్రాన్స్జెండర్ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 2 lakhs పాపం వాళ్ళకి ఛాన్స్ ఉండొచ్చు. మెంబర్ ఆఫ్ ఓబీసీ విత్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ లెస్ దాన్ 3 lakhs ఓబీసీకి చేస్తుంది, ఇంకా అంటే బేసిక్ మొత్తం అందరికి చేస్తుంది. ఇంకా ఆల్ సీనియర్ సిటిజన్స్ అంటే ఇప్పుడు టాటా అంబానీ, అదే రతన్ టాటాకి అంబానీలకి అందరికి ఇచ్చుకుంటూ పోతే ఇంకా వాళ్ళు లీగల్ సర్వీస్ అని ఎక్కడి నుంచి చేసుకొస్తారు. ఆడికి ఎందుకు వాళ్ళు తాతపరి మీద తోసేస్తాడు ప్రాపర్టీని, ఫ్రీ లీగల్ వస్తుందని. సో 4 మనకి పక్కా రాంగ్ అని తెలుసు. సో మనకి ఏం తెలియదు, తెలియనప్పుడు 2023 స్టైల్ అయితే ఓన్లీ 2 పేర్స్ వెళ్ళిపోతా, 4లో 2, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనకి ఏం తెలియదు కదా. కాబట్టి ఓబీసీని తీసేస్తా, తెలీదు. బట్ ప్రస్తుతం చూద్దాం, 4లో 2 వెళ్దాం. ఇక్కడ ఉన్న ఆప్షన్ 4 తీసాయి. ఉన్న వాళ్ళు మంచి 1 lakh అయితే పాపం వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు, బీపీఎల్ అన్ని అనుకోవచ్చు. సో వీ విల్ గో ఫర్ ఏ. 9th ఏ, అఫిషియల్ ఆన్సర్ కూడా ఏనే. ఎస్. సో మనం 2023 స్టైల్ ప్రిపేర్ అవ్వాలా, ఓన్లీ 1 పేర్, ఓన్లీ 2 పేర్. దరిద్రానికి ముందే సన్నదం అవ్వాలా. ఆడికి వెళ్ళి కొత్తగా యూపీఎస్సీ అడిగేసింది అని భయపడిపోకూడదు. 10th క్వశ్చన్, ఇన్ ది ఫాలోయింగ్ పేర్స్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ సెటప్? ఆల్మటా ఆల్మా అత్తా డిక్లరేషన్, హెల్త్ కేర్ ఆఫ్ పీపుల్, ఐఎమ్ నాట్ షూర్, హేగ్ కన్వెన్షన్, బయాలజికల్ అండ్ కెమికల్ వెపన్స్. ఇది నాకు ఎందుకు కాదనిపిస్తుంది. హేగ్ ఇంకేదో ఉందో వేరేది అనిపిస్తుంది. తాలనోవా గ్లోబల్ కన్వెన్షన్, ఇది తాలనోవా. 102 కోalition చైల్డ్ రైట్స్,
అండర్ 2 అనేది నాకు తెలిసి గ్లోబల్ 2 degrees centigrade లాగా ఉంది అది. climate change. సో 4 తీసేస్తే 3 కూడా తీసేద్దాం. వాళ్ళమ్మో 4లో 2కి వెళ్ళాలని ఆలోచిస్తున్నా. అంటే ఇప్పుడు ఏది తీయాలా అని ఆలోచిస్తున్నా, అంతే కదా. అంటే ఇప్పుడు ఏ కన్వెన్షన్ బయాలజికల్ కెమికల్ వెపన్స్ తెలుసో తెలియదని ఆలోచిస్తున్నా. 4లో 2 వెళ్ళాలి, మనకి 3 వస్తున్నాయి, ఇప్పుడు దేని డిలీట్ చేయాలి. ఆల్మా అత్త డిక్లరేషన్ హెల్త్ కేర్ అంటే హేగ్ కన్వెన్షన్ బయాలజికల్ కెమికల్ వెపన్స్ హేగ్ అన్న కెమికల్ వెపన్స్ Chemical weapons convention ఇది కదా ఆస్ట్రేలియా వెస్నర్ అగ్రిమెంట్. టు బి ఫ్రాంక్ నాకు నిజంగా తెలియదు అంటే తేడా పడుతుంది హేగ్ కన్వెన్షన్. సో తెలియదు కాబట్టి చూడు ఎగ్జామ్ వచ్చింది అనుకో, ఏం తెలుసా ఏం తెలియదు, తెలియదు. 4లో 2 పెడతాం ఎగ్జామ్లో వస్తే మాత్రం. బట్ ఇక్కడ అది 2023 స్టైల్ అయితే మాత్రం ఇక్కడ చూద్దాం మనకి అండర్ 2 కోయిలేషన్ చైల్డ్ రైట్స్ తేడా కొడుతుంది, హేగ్ కన్వెన్షన్ కూడా నాకు తేడా కొడుతుంది. I'll go for C. ఏఎన్సీలో సి కాబట్టి మిగిలింది చేసేది ఏం లేదు. అఫిషియన్సీ వామ్మో సి కరెక్ట్ అయిపోనా అదే. అది లైక్ సింపుల్ అంటే అండర్ 2 కోయిలేషన్ 2 degrees అనిపించింది అది దానికి వెళ్ళా. బట్ స్టిల్ అంటే అండర్ 2 కోయిలేషన్ అనిపించింది కానీ బట్ ఇది నాకు హేగ్ కన్వెన్షన్ చాలా గట్టి తేడా కొట్టింది. నేను చదివాను బయాలజికల్ కెమికల్ వెపన్స్ మనం చదువుకుంటాం, అది హేగ్ కింద అయితే చదువుకోలేదు. సో నేను దానికోసం 2 తీసా. ఓకే, ఇప్పుడు 2 తీగా 4లో 2 ఇంకోటి 4 కూడా నాకు తేడా కొట్టి ఇంకా తీస్తాం కదా. అండర్ 2 కోయిలేషన్ క్లైమేట్ చేంజ్ అది నాకు నాలెడ్జ్ 2 degrees బేసికల్లీ ప్యారిస్ క్లైమేట్ అవన్నీ. సో అలాగే అనుకున్నా సరే బట్ తాళనావని ఏంటి కూడా తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలా 4లో 2 పెట్టాలి. 4లో 2 అది ఒక పద్ధతి. ఫస్ట్ ఏంటిది ఇన్స్టింక్ట్ ఇక్కడ ఏంటిది సెకండ్ నాకు కాదనిపించింది హేగ్, సో సెకండ్ తీసాం. సెకండ్ ఏంటి నాలెడ్జ్, అండర్ 2 కోయిలేషన్ సమ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి పెట్టాం అనుకున్నాను. సో 4 తీస్తాం అంటే 4 తీసేది ఇది. ఇంకేం మిగిలింది థర్డ్ ఈజ్ ట్రిక్స్, ఏం తెలియపోతే 4లో 2 ఒక పద్ధతి పాడు ఎస్ విజన్.